అనుకో మంచివాడు వస్తుంది. ఆహా ఆ బండి గురించి 4,000 పైసలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? నువ్వు నాకు అడ్డం వచ్చి మళ్ళీ నన్ను అడుగుతాయేమన్నా? అదే ఇగో నా బీపీ అసలు అవుట్ అయ్యి ఇట్లా మధ్యలో మళ్ళీ జమా ఖరాబ్ చేయకు చెప్తున్నా నేను. అరే మనోళ్ళు విన్నారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనరేటర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్, ఫైనల్ గా మనం బండి ఏదో మనకు తెలిసిపోయింది. సో యాక్చువల్లీ ఏమైందంటే గైస్, రాక్ గన్ కి అయితే మనం చెప్పినాం లాస్ట్ టైం మన బండి ఏదో మొత్తం కనుక్కోమని చెప్పి. సో ఫైనల్ గా వాడైతే కనుక్కుంటా. కానీ మనకి చెప్పరా అంటే మనకు అడ్రస్ చెప్తాడు, నేను వచ్చే చెప్తానని అంటున్నాడు. సో వాడు రాగానే అయితే మనం బండి తెచ్చుకోబోతున్నాం గైస్. సో రాక్ గన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తామంట. నాకు ఆల్రెడీ ఒకటి కాల్ చేసేసిన నేను. సో రాగానే మనం కలుద్దాం. లెట్స్ గో. అరే ఈ యాడ్లు ఉండు కానీ నీ బండి దొరికేసి అనుకో నేను ఎంత కష్టపడ్డా తెలుసా. ఆయన వెనకాల దాచుకొని దొంగలేక ఆయన ఒకళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే వీళ్ళే అవన్నీ అరే ఆగనే చెప్తా. ఆగు అంటే ఆగు. ఢిల్లీకి పోతా అంటూ ఇంత కష్టపడి ఆయన ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతుండు, ఏం పర్సనల్ కాల్ మాట్లాడుతుండా అని చెప్పి, అన్న ఇది తెలుసా నీకు అంటే ఫోన్ పెట్టేస్తుంది. నా దగ్గర దాపెడుతుండు. ముందు మా ఇంట్లో దాపెట్టిన బండి తెలిసిందా లేదా? అన్నా తెలిసిందన్నా. నువ్వు ఆగు నేను చెప్తాను. ఆగు కావాలని నన్ను చూడ ఏం చేస్తుండు మొత్తం. చెప్పు నువ్వు అస్సలు నమ్మో. బండి ఏడుంది తెలుసా, మొత్తం కష్టపడి మొత్తం ఏడి కాడికి మ్యాప్ స్కెచ్ అంతా దింపేసినాం అనుకో. ఏడుంది నాకు గెలిచిపోయింది. ఏడుంది బండి. ఇంత జల్దీ చెప్తే మజా ఏమొస్తుంది. నువ్వు ఆగు. చెప్తానా చెప్పులు వేసుకొని వచ్చిన చెప్పనీకి. నేను ఆగంటే ఆగిరా, చెప్పు అంటే చెప్పులు, ఇవన్నీ మాటలు కాదు. నీకు బండి కావాలా? కావాలా? ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలను. నువ్వు కేసీ ఏడుంది బండి. నువ్వే కేసీ మనోళ్ళ దగ్గర జోడి వాళ్ళ ఇంటి కాడు ఉందేమో. కాదు, నెక్స్ట్ ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. దాని తర్వాత నీకు ఒక బెట్ వేసేస్తాం. మళ్ళీ నీ ఇష్టం. సన్నన్న వాళ్ళ ఇంటి కాడు, సన్నన్న వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి కాడు ఉందా? లేదు, అది చాలా దూరం. అది మీ ఇంట్లో రాంగ్. నేను చెప్పాలంటే ఇప్పుడు నువ్వు నాకు 10,000 కొట్టు. అవును బండి కావాలా? వద్దా? కావాలా? ఆ బండికి నా దగ్గర పైసలు రారా? అవు మళ్ళా అంటే ఇప్పుడు నీకు బండి కావాలంటే నేను చూసినా గైస్, అన్న పైసా పూచరా గలదే. మళ్ళీ ఏం తప్పు పైసలు బండి కావాలన్నా పోతే అన్న పైసలు పెట్టాడు అందరికి టీమ్ లా పెడతాడు. ఇప్పుడు నా బండి గురించి చెప్పని కూడా పైసలు అడుగుతుంది. పొద్దున్న నుంచి తిండి లేదు ఏం లేదు. ఆయన వెనకాల ఎట్లా తిరిగినా ఎంత దొంగలేక దాచుకొని పోతున్నా. ఎవరైనా పోలీసు పడుతుండే కాదు. బండి ఏడుందో చెప్తావా? తనులు తింటావా? తనులు తింటా. నీకు బండి కావాలా? వద్దా? కావాలా? మళ్ళీ నేను చెప్పినట్టు ఏమి ఇవ్వాలి చెప్పరా పోయి? పైసలు ఏం పైసలు? 10,000 కదా 5,000 పైసలు ఎందుకు రా పోయి? 5,000 ఇనాం ఇయ్యాలి కదా. మంచి మాట చెప్పినప్పుడు నా బండి గురించి 4,000 పైసలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? అలా నీకు బండి కావాలి? సరే తీసుకో. పైసలు కావాలంటే సరే కొడతా. ఎంత కావాలా? 10,000 రైట్. నీకు కావాల్సింది నిజంగానే కొట్టేస్తున్నావా? మళ్ళీ చెప్పురా. నువ్వు కొట్టు. నాకు సంతోషమే. నువ్వు కొట్టు. నేను కొట్టినాక వేరే ఉంటుంది సినిమా. అలా నేను నీకు బండి ఇవ్వకపోతేలే నాకు సగం గుండు కొట్టేసి. పైసలు కొట్టగా బండి లేదంటే పైసలు కొట్టినాక బండి లేదంటే గాయస్ ఇగో చూడండి మా దాకా 10,000 కొడుతున్నా నేను. పరాజ్ వైపు చెప్తున్నా, అంత కాన్ఫిడెన్స్ లో చెప్తున్నా నేను. జుట్టు గుండు కొట్టేసి నాకు నా బండి కంటే 10,000 మీకు కాదు కానీ కొడతా కావాలంటే. నాకు బండి ఏడుందో చెప్పకపోతే మళ్ళీ అలా బండి లేకపోతే మనం పోయినాక బండి బరాబర్ అన్నే ఉంది. లాస్ట్ టైం కూడా మీ ఇంట్లో ఉందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఇంట్లోకి వచ్చి చూసినా మీ ఇంట్లో బండే లేకుండా.
అది ఇప్పుడు ఉందని నాకు ప్రూఫ్ చూపిరా మీ ఫ్యాన్స్ నాకు ప్రూఫ్ చూపి ఫస్ట్ ప్రూఫ్ చూపియా. నేను తీసుకోవి చూపిస్తా. కళ్ళతో నీ కళ్ళు ఇట్లా మెసిపోవాలా. బంగారం చూసినాడు కొట్టి నా దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటున్నావు చూడు. రైట్ రైట్ ఖుషి అనుకో. అయితే నిజానే కొట్టేసిండు. పండుగ నన్ను అస్సలు నమ్ము. అది మీ ఫ్రెండ్ దగ్గరనే ఉంది బండి. మా ఫ్రెండా? అవును. అరే నువ్వు హైలైట్ సీన్ ఇది. మీ ఫ్రెండ్ దగ్గరనే ఉంది. ఎవరి దగ్గర ఉందిరా? నువ్వు నమ్మవు నేను చెప్తే. నేను తీసుకొని చూపిస్తాను నీకు. బండి పక్కుందా? 100% షూర్. ఆడ బండి ఉందంటే మనం ఇంకో బండి తీసుకుని బండి తెచ్చుకుందాం రా భయ్. లేదంటే కార్ లో పోయి చూసుకుందాం. నాది ఉంది కదా ఇక్కడ ఆయాబూసా. దీంట్లో భయపడ సీట్ బెల్ట్లు ఏముండవు. ఇదిగో ఇడు నా దగ్గరికి వెళ్ళి బండి ఎడుతో చెప్పడానికి పైసలు తీసుకున్నావు. అది 10,000 తీసుకున్నావు. బండి లేకపోవాలా ఈయన గుండు కొట్టేస్తా గైస్. నా ఫోన్ అయితే ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట గైస్. రూపాయి రిటర్న్ రాదు. బండి అయితే ఇచ్చేస్తా. బండి కావాలా వద్దా? సాయిబాయ్ బండి కావాలా వద్దా? నీకు పైసలు కొట్టినా కదా బండి రాకపోతే అప్పుడు నేను మాట్లాడతాను. పైసలు తీసుకున్నావు గుర్తుపెట్టుకో. అరే లడ్డు కూడా కూర్చో. నమ్ము. మీరు అందరూ అడిగిరా ఓరా గుండు గుండు అని. సాయి వాళ్ళ ఫ్రెండ్ లడ్డు. గుండు గుండు అంటే నాకు కాలదా అని డైలాగ్ ఉంది కదా అదే. కూర్చోట్టుకున్నాడు ఆ బండి మీద కూర్చో. అరే నువ్వు బండి అలా లేకపోవాలి. అరే నువ్వు ఆ బండి ఇస్తా, నువ్వు కార్లో కూర్చోరా. మీరు స్కామ్ రైట్ అయిపోతుంది. లడ్డు నా బండి తీసుకో. తెల్లారితే మీ దగ్గరికి వస్తా కదా. ఇప్పుడు పైసలు పడ్డా 7 వస్తే అయితే ఇంకొక 0 యాడ్ చేస్తా దానికి. ఆడ లేకపోతే ఆ 0 నీకు గుండె అవుతుంది. అప్పుడు మన అల్ల మంచి పడుతుందండి. ఇంకో 0 యాడ్ చేసి కొట్టే మన అల్ల మంచి పడుతుంది. అన్ని పడతాయి. ఇప్పుడు చూడరు ట్విస్ట్. పైసలు ఎట్లా గుంజుకుంటారు రిటర్న్ అలా చూడరు. ఆడ గిట్ట బండి లేకపోవాలా. నువ్వే నమ్ము. నేను చెప్తున్నా కదా. దానికి గైస్ అట్లా ఇట్లా చేసి ఫైనల్ గా రాక్ అయితే బండి ఏడుందో తెలుసుకోండి గైస్. అన్నా నువ్వు సన్న చెప్పినావు అనుకో. నేను ఇచ్చినా అని చెప్పి నువ్వు ఇచ్చినావు అని చెప్పింది వీడియో పెడితే ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి సాయిబాయ్ నీ డైలాగ్ నువ్వు ఎట్లా కట్ చేస్తావు? పక్కా ఎడిటింగ్ లో కట్ అయిపోతాయి. అన్నా నిన్నే నమ్ముకోలేదు. ఏడికోవాలని చెప్పు ఇప్పుడు. ఓని నేను చెప్తా. ఇంత జల్దీ చెప్తే ఏమో వస్తుంది. అదేరా ఏడికోవాలని చెప్తే కదా పోతాము. ఇప్పుడు ఎట్లా పోవాలంటే స్ట్రైట్ పోవాలి. స్ట్రైట్ అతను 10,000 రాకనా ఓకేనా రాకనా. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. చలో రైట్ కొట్టు. ఇక ఏసీ వస్తలేదా? జర ఏసీ రాదు. ఏసీ లేదు విండో కొంచెం ఏమైనా వస్తుంది. వస్తుందా? ఆహా కావాలా? లేదు ఇప్పుడు స్మూతీ గీతి ఏమని అడుగుతా మన ఫీల్ అవుతాం. ముద్దులు మనం పెట్టాం రా. స్మూతీ అన్నా నేను స్మూత్ అనలే. తప్పు. గాయస్ చూసినారా ఇట్లా మాట్లాడతానన్నా. సరే పెట్టుకోవాలన్నా రాకనా. అగో ఇట్లా పోవాలమ్మా. ఇట్లా పోవాలా? ఇట్లా అగో ఇది ఉంది కదా అట్లా పోవాలా. ఇట్లా ఉండాలి అవండి. సైవైజ్ రైడ్ అని వస్తుంది చూడు. ఏమైంది? సాయి అన్నీ గుర్తుపెట్టుకో. బండి కావాలా వద్దా? బండి వచ్చిన తర్వాత బండే కావాలి. వీళ్ళు ఇంటికే తీసుకోవద్దు అంటున్నాడు నాకు తెలిసి. అరే నువ్వు అవాకైతే ఇప్పుడు నేను ఈడ ఆపితే నిన్ను ఎందుకు ఆపుతావు ఈడ? చూడు నువ్వు నమ్మవు. బండి ఏడుందో పాటలు గిట్టలు ఏమైనా వస్తాయి. అరే అవన్నీ రావరా పోయి ఆగు. సారీ అవన్నీ రావని ఆగు. అట్లా నూకేస్తున్నావు. దెబ్బ తాకింది. దెబ్బ తాకిందా? అదే పడ్డాం మొన్న. ఇట్లా ఎంతమందికి పడతావేమో ఇట్లా. అంతే ఏం లేదు. అందరు నీ అంత అందం అయితే ఉండరు కదా అన్న. నీ అంత అందం ఉంటే నేను ఆల వెనుకలు ఉరుకుతా. ఏడికోవాలా నా చెప్పాలా? మెల్ల ఇట్లా మెల్ల ఎంత జల్దీ పోతే ఏమో వస్తుంది చెప్పు. ఆగో ఇట్లా అయితే నేను క్యాన్సర్ 10,000 కొట్టినా యాక్టింగ్ చేసినా డోర్లకి బయటకు పోతావు. BMW ఏం కాదు దీనికి. లోపలనే ఉంటారు మనుషులు. 10,000కి ఇంకొక 10,000 యాడ్ అవుతుంది మళ్ళా. నీ ఇష్టం. సార్ అంటలేరు. సార్ ఓకే సార్. సారీ టైం నడుస్తుంది. ఏం చేస్తాం మళ్ళా ఇగో
ఇగో ఇగో ఇగో ఎట్లా నడుస్తుంది చూడు మా టైం. ఇట్లా రాక్ అని రాసిందా? అరే 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 ఆగు, ఎందుకు ఉరికిపోతున్నావు అట్లా స్పీడ్ గా? నేను చెప్పినానా ఎంత పోవాలా మనము? అరే నువ్వు ఇడినది సాగి ఆడుకుంటాను సాగి నిజంగా ఏడుకోవాలి చెప్పు. యూటర్న్ కొట్టమ్మా, యూటర్న్. దీన్ని యూటర్న్ అంటారు. ఇట్లా ఉల్టా తిప్పుతారు చూడు, ఉల్టా. ఉల్టా టర్న్ కొట్టినాం. ఎటు వాళ్ళరా ఎటు మళ్ళా చెప్పినావు. సీదా మీ ఇంటికి పోని ఇంట్లో వండుకోకమ్మా. బండి కావాలి, పైసలు ఆడితే పైసలు మీ కొట్టినా మదా కాడకి చెప్తున్నా నేను. ముద్దు గిద్దు పెట్టచ్చు. బండి కావాలన్నా వద్దా నీకు? అరే ఏ అవన్నీ కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. కొట్టినావు అవు మళ్ళా 5,000 బండి కావాలి. పోతాండి. అరే అరే ఇస్తురా ఇస్తురా ఇస్తురా. పోని 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 ముంగడు. ఇంటికి పోయి వండుకుంటాం అనుకో. ఎటు పోవాలా? ఈ లెఫ్ట్ కొట్ట. ఈ లెఫ్ట్ ఏముందిరా బాయ్? అసలు నువ్వు నమ్మో, బండి ఏడుందో తెలుసా? ఇర్ఫాన్ వాళ్ళ షాప్ లా. నేను షట్టర్ వేస్తున్నారా? ఇర్ఫాన్ వాళ్ళ షాప్ లో ఉందా? మళ్ళా మీరు మాట్లాడుకుంటలేరా అని చెప్పి అన్న బండి ఈడ దాపెట్టి నీకు గెస్ చేయవద్దాను. బాయ్ వాయ్ వాయ్ నువ్వు బాగున్నావా? నువ్వు గెస్ చేయొద్దని ఇట్లా పెట్టి మేమేం మాట్లాడుకుంటలేరు అని చెప్పి. మేమెందుకు మాట్లాడుకుంటలేము రా? మేము మాట్లాడుకుంటాం, కలుస్తున్నాం, అన్న అవుతున్నాయి. అంటే వీడియో చేయకపోతే మాట్లాడుతున్నట్ట. కానీ సెట్ అవుతారు ఒకసారి. అదే అన్న పోలీసు వాళ్ళం మేము ఒకసారి అడిగాడు చూపి మళ్ళా. ఏ టైం ఎంత అవుతుంది బాయ్? నువ్వేంది ఇప్పుడు వచ్చి షటర్ తాళం ఎందుకు తీసుకుంటారు? అరే షట్టర్ ది బాయ్ ఒకసారి. ఈ టైంకి ఈడెందుకు వచ్చి పోయి నేను కలవని నాకు అంతా తెలిసిపోయింది కానీ చెప్పు షట్టర్ తెలిసింది. తీసుకొని వచ్చి ఏముందని నటరాజ్ అవన్నీ బండి పూదం పెట్టిగా సడన్ గా ఎందుకు వచ్చారు మీరు అందరూ? నా పేరు వచ్చారు. అబ్బా ఇవన్నీ యాక్టింగ్ చేయగల యాక్టర్ పంపిస్తారు నీకు ఆస్కర్. కానీ చాలా చెడ్డరు ఫస్ట్ అద్రక్ గ్లాస్ ఏముంది ఏం లేదు. ఎవరు ఏమను అలా తీసుకొని వచ్చి చూపడం నా బాధ్యత, కొట్లాడి తీసుకోవడం నీ బాధ్యత. అంతే చూపిస్తా బెజు లోపల నుంచి ఎడర్లా మనం వస్తున్నాం బండి అన్ని తెలుసు నాకు మొత్తం స్టోరీ. ఏం తెలుసు? ఏం తెలిసింది? అలా నా బండి ఉందంట లోపల. పొద్దున నా బండి ఉందంట. నీ బండి ఉంది నాకు అరే రాకు ఉందా లేదా నాకు తెలియదు అనుకుంటున్నావా? మన ఫోటో ఉందా? టైం చేసి బండి నువ్వు అగర్ బండి లేకపోతే ఎందుకు ఇంతసేపు తాళం మీద పోయి నువ్వు ఆగ్రా పోయి షటర్ తెలుసాం. ఏ తాళం మీద మేము నాకు అన్ని తెలిసిపోయింది. నాకు అన్ని తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది, అర్థమైందా? ఏం తెలిసింది? ఏం తెలిసింది? నీకు దమ్ముంటే అది లాక్ ఓపెన్ చేసి చూపించండి. దమ్మేదా బాయ్ ఏదో అయిపోతాం. అంత మాకు తెలియదు అనుకుంటున్నా. ఏం తెలిసింది? ఇంత ప్లాన్ నేను ఇర్ఫాన్ దగ్గరికి వస్తలేదని చెప్పి ఇర్ఫాన్ దగ్గర ఇగో అట్లా మన బట్టి ఓపెన్ సరే. ఆ లాక్ ఓపెన్ కాదు, ఫస్ట్ ఆడ చూపి. సరే ఓపెన్ కాదా? రైట్ పోతుంటాయి చూపి. లాగులు ఓపెన్ చేసినాం. ఇది అదెంత చెప్పు. ఈ లాక్ వేరే. అరే ఓపెన్ కాదన్నావు ఎంత ట్రై చేసుకో. చేస్తున్నావా? అది ఓపెన్ అవుతుంది బాయ్. అసలు అది ఎంత బద్దలాడితే ఓపెనే కాదు అది ఫస్ట్. ఎందుకంటే తాళన దాంది కాదు.
నుంచి అల్లాడుతాడు జోబులోనే ఉంటుందా ఇంకా చెక్ చేసుకోరు ఏదో తాడిగండి బయట పెట్టేసి తాళం అయిపోయింది ప్యాంట్ ఇప్పేరండి లోపల ఏం చూస్తుంది ఏం మొత్తం చీకటి ఉంటా ఏం లేదు వాళ్ళ ఏ లేదు లోపల లైట్ ఉంది అరే రాకు ఇప్పుడు లోపల లేదు ఓపెన్ అయిపోయింది అరే అరే పట్టుకోను అన్నారు అప్పటి నుంచి చూడకుండా